బత్తుల ప్రభాకర్ గత 2 రోజులుగా హైదరాబాద్ సిటీలో మార్మోగుతున్న పేరు. జోబు దొంగ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన ఈ కేటుగాడు అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రస్తుతం కోర్టు తీర్పుతో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్క పెడుతున్నాడు. ప్రభాకర్ గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే అంశాలను బయటపెడుతున్నారు. మొదట అతడి క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారట. 10వ తరగతి కూడా పాస్ అవని నాటి చిల్లర దొంగ నేడు కోట్లలో దొంగతనం చేస్తూ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తుండడం చూసి షాక్ అవుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన బత్తుల ప్రభాకర్ అక్కడే 8వ తరగతి వరకు చదివాడు. ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచి దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, హర్షవర్ధన్ రెడ్డి వంటి మారు పేర్లతో దొంగతనాలు, మోసాలు చేసేవాడు. మొదట 3,000 దొంగిలించిన ప్రభాకర్ తన లక్కీ నెంబర్ గా 3ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒకే రోజు 3 లక్షలు, కొన్ని నెలల వ్యవధిలోనే 33 లక్షలు చోరీ చేశాడు. బ్రతకడానికి చోరకళని ఎంచుకున్న ప్రభాకర్ ప్రధానంగా 2 టార్గెట్లు పెట్టుకున్నాడు. ఒకటి, చివరిగా 333 కోట్లు కొల్లగొట్టి చోరీలు మానేయాలి. రెండోది, డబ్బుతో పాటు 100 మంది యువతులతో డేటింగ్ చేయాలి. ఈ 2 టార్గెట్లు గుర్తుండాలని ఛాతిపై 3 100 నెంబర్లను పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నాడు. తన టార్గెట్ ను అచీవ్ చేసుకునేందుకు దొంగతనాలు, మోసాలే కాదు, రౌడీయిజం, గూండాయిజం, వినకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడేవాడు కాదు. డబ్బుతో పాటు ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేశాడు. 2022లో విశాఖపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ ఖైదీతో ప్రభాకర్ గొడవ జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక అతన్ని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అతన్ని చంపడానికే కొన్ని రోజులుగా హైదరాబాద్లో మకం వేశాడు. నార్సింగ్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటూ ఒకే సమయంలో ఇద్దరికి మంచి అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందులో భాగంగానే 2025 ఫిబ్రవరి 1వ తేదీన చిల్ అయ్యేందుకు పబ్కు వెళ్లాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ప్రభాకర్ పబ్బుకు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులను పసిగట్టి వారిపైనే కాల్పులు జరిపాడు ప్రభాకర్. అతడి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్, పబ్ బౌన్సర్ గాయపడ్డారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు నమోదయ్యాయి. 3 పోలీస్ కమిషనరేట్లలో పరిధిలో 16 కేసులున్నాయి. 2022 మార్చిలో జైలు నుంచి పరారై పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. మొయినాబాద్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో ప్రభాకర్ వేలి ముద్రలు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అవుతున్నాడు. ఎట్టకేలకు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టి చివరికి అతన్ని ఆటకట్టించారు పోలీసులు.